ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రియ సోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరొక వారమును మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరికీ కూడా వెరీ బ్లెస్డ్ మార్నింగ్ అండ్ హ్యాపీ వీక్. ఈ వారమున ఆదివారం అయిపోయింది. ఈ వారమున మనం ప్రారంభిస్తున్నాం. ఈ వారం అంతట్లో దేవుడు మనం చేసేటువంటి పనుల్లో దేవుడు సహాయం చేసి నడిపించి విజయము చేకూర్చునుగాక. ఈరోజు దేవుడు యొక్క వాక్యము ఏమిటి అనగా, దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడుతుంది. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాననే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రార్థన అనగా మొట్టమొదట ఏంటి అని మనం తెలుసుకోవాలి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, దేవునికి మన సమస్యలు చెప్పుకోవటం, లేక దేవునిని మనకు కావలసింది అడగటం. ఇది ప్రార్థన అంటే. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానంటే మనము ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడాలి. ప్రతిరోజు కూడా కొంత సమయము మనం కేటాయించి దేవునితో మాట్లాడాలి. రెండవ విషయం ఏమిటంటే, మన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దానిని అంగీకరిస్తాడనే సత్యాన్ని ఇక్కడ మనకి అర్థమవుతుంది. సత్యాన్ని మనం గమనించగలం. దేవుడే చెప్పాడు ఇక్కడ, చూడండి, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అంటే మనం చేసే ప్రార్థన ఆయన అంగీకరించే దేవుడు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు. కనుక ఈ రోజున ఏ సమస్యలతో మనం సతమవుతున్నా, ఎటువంటి ఆలోచనలు మనకున్నా, ఎటువంటి ప్రయత్నాలు మనం చేస్తున్నా, ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు మనము అనుభవిస్తున్నా, వాటిని సవి చూస్తున్నా, మనం ఏం చేయాలి తెలుసండి? దేవునికి మనం ప్రార్థన చేయాలి, దేవునితో చెప్పాలి, దేవునితో మాట్లాడాలి. ప్రభా, ఇదిగో నా జీవితంలో ఇటువంటి సమస్య ఉన్నది, ఈ సమస్యను నేను జయించడానికి నన్ను బలపరచండి ప్రభువా, జ్ఞానం ఇవ్వండి ప్రభువా, వనరులు సమకూర్చండి ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానిని అంగీకరించి దానికి సమాధానం ఇస్తాడు. దేవుడు మనలను ఆ సమస్య నుంచి బయటపడేస్తాడు. కనుక మనము ప్రార్థన చేయుట మన యొక్క బాధ్యత, మన యొక్క వంతు. దానిని అంగీకరించేటువంటి పని ఆయన తీసుకుంటారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన అలవాటుగా చేసుకోండి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దాన్ని అంగీకరించి మనలను దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, పిల్లలు తన తల్లిదండ్రులు అడుగుతారు వారికి ఏం కావాలో. అలాగే మనం దేవుని పిల్లలై ఉన్నాం. కనుక దేవుడు మన తండ్రి, పరమ తండ్రి అయినప్పుడు పిల్లలుగా మనము ఆయనను మనకి ఏం కావాలో ఆయన అడగాలి. ఇది ఆయనే ఇచ్చినటువంటి వాగ్దానము. మత్తయి సువార్తలో ఆయన ఇచ్చిన వాగ్దానం, అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట వ్రాయబడింది. కనుక మనము ప్రార్థన చేయటం మనం అలవాటుగా చేసుకోవాలి, మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. ప్రియులరా, ప్రార్థన చేసినప్పుడు మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మనందరం కూడా ఏ సమస్య ఎదుర్కొంటున్నప్పటికీ కూడా, ఏ ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పుడు కూడా దానికి సమాధానము ప్రార్థన ద్వారా దేవుడు అందిస్తాడు. మనం దీవించబడతాం, బలపరచబడతాం. మనకి ఏమి కావాలో దేవుడు అన్నీ కూడా ప్రార్థన ద్వారానే అనుగ్రహిస్తాడు. కనుక ఈ రోజు నుంచి కూడా ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రార్థన చేయడము అలవాటు చేసుకోండి. ప్రార్థనము ఒక జీవితంలో ఒక భాగం చేసుకోండి. దేవుడు గొప్ప కార్యములు మీరు చూస్తారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. దేవుడు మీ జీవితాల్లో మేలు చేస్తాడు. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, మీరు ప్రార్థన అంగీకరించే దేవుడవు. మన దేవా, మమ్మలను త్రోసివేసే దేవుడు కాదు. అడుగుడి అని మీరే వాగ్దానం చేశారు ప్రభువా. కనుకన ప్రభువా, ఈ రోజున మా బిడ్డల జీవితాల్లో వారికి ఏమి కావాలో, ఏది అవసరమో, దేనికోసం చూస్తున్నారో, దేనికోసం వారు ఇబ్బంది పడుతున్నారు, మీకు తెలుసును ప్రభువా. ప్రతి సమస్యను మీ సముఖంలో పెడుతున్నాం తండ్రి. దేవా, విజయము చేకూర్చమని, సమస్యల నుంచి విడిపించమని,
దేవా దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, ప్రభువా ఈ వారమంతటిలో కూడా మీ కృపా కాపుదలు అందించి మా ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాలు సమస్తములో కూడా విజయము చేకూర్చి దేవా మీ కృప అనుగ్రహించమని, దేవా ఎటువంటి సమస్య అయినా సరే మీ సహాయంతో మేము జయించడానికి మమ్మలను బలపరచమని, ఆత్మీయ జ్ఞానము అనుగ్రహించమని, దేవా మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.